టక్స్, గ్యాదర్స్, షిర్స్ మరియు ఫ్రిల్స్ యొక్క నమూనాలో తయారు చేయు అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: వివిధ రకాల గ్యాదర్స్ నమూనాలను తయారు చేయుట, షిర్స్ నమూనాలను తయారు చేయుట, ఫ్రిల్స్ మరియు రఫుల్స్ యొక్క నమూనాలను తయారు చేయుట. అవసరమైన పరికరాలు మరియు సాధనాలు: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, జిప్పర్ ఫుట్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సీజర్స్ 8 ఇంచెస్ 1, స్కేల్ 12 ఇంచెస్ 1, మెజరింగ్ టేప్ 1, మెషిన్ నీడిల్ 14 నెంబర్, బాబిన్ అండ్ కేస్ 1, లాంగ్ క్లాత్ లేదా పాప్లిన్ 1.20 మీటర్స్ బై 0.90 మీటర్స్, కార్డ్ 0.75 సెంటీమీటర్స్, సీవింగ్ థ్రెడ్ 1. మెషిన్ ద్వారా గ్యాదర్స్ను తయారు చేయుట. మెషిన్తో గ్యాదర్స్ చేసే పద్ధతి ఈ కింద ఇవ్వబడినది. 10 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ పరిమాణంలో ఒక కాటన్ ఫ్యాబ్రిక్ పీస్ను కత్తిరించండి. ఫ్యాబ్రిక్ యొక్క 2 అంచులపై 1 సెంటీమీటర్ దూరంలో ఒక లైన్ను వర్టికల్గా గుర్తుపెట్టండి. మార్క్ చేసిన ఒక లైన్ నుండి మరొక మార్క్ చేసిన లైన్ వరకు 1 సెంటీమీటర్ దూరంతో 2 హారిజాంటల్ లైన్లను గుర్తుపెట్టండి. స్టిచెస్ రెగ్యులేటర్తో తక్కువ సంఖ్య నుండి అధిక సంఖ్యకు కుట్టును సర్దుబాటు చేయండి. ఇప్పుడు 2 చివర్లలో పొడవాటి దారాలను వదిలి క్లాత్పై 2 ప్యారలల్గా వరుసలో పొడవాటి కుట్లు వెయ్యండి. బాబిన్ థ్రెడ్ను పిన్ చుట్టూ ఒక అంచు వద్ద పిన్ చేయండి. స్టిచ్ చేసి మరొక అంచు వద్ద కుట్లను పిన్ చేయండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్యాదర్స్కి సిద్ధంగా ఉంది. మరొక అంచు చివర నుండి బాబిన్ థ్రెడ్లను సున్నితంగా లాగుతూ గ్యాదర్స్ను చెయ్యండి. స్టిచ్ రెగ్యులేటర్ను సాధారణ కుట్లు పొడవుకు సర్దుబాటు చేయండి. ఫోల్డ్స్ ఒకే చోట ఉంచడానికి ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లలో పిన్ చేసి ఒకే విధంగా సర్దుబాటు చేయండి. మరియు గ్యాదర్స్ను శాశ్వతంగా ఉంచడానికి మెషిన్తో స్టిచ్ చేయండి. గ్యాదర్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. కార్డెడ్ గ్యాదర్స్లను సిద్ధం చేయుట. కార్డెడ్ గ్యాదర్స్లను తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. 10 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ పరిమాణంలో ఒక కాటన్ ఫ్యాబ్రిక్ క్లాత్ను కత్తిరించండి. ఎగువ అంచు నుండి 2 సెంటీమీటర్ల దూరంలో లైన్ను హారిజాంటల్గా గుర్తుపెట్టండి. స్ట్రాంగ్ కార్డ్ దారాన్ని తీసుకొని కార్డ్ కోసం డయాగ్నల్ బౌండ్ స్టిచ్చింగ్ ఉపయోగించి గీసిన లైన్పై ఉంచండి. కార్డ్పై జిగ్జాగ్ మెషిన్ ఉపయోగించి విశాలమైన జిగ్జాగ్ స్టిచెస్ను కుట్టండి. కుట్టు యొక్క ఒక చివర థ్రెడ్ను ముడివేయండి. మరొక చివర నుండి తాడును మెల్లగా లాగుతూ మరియు ఇంటర్వెల్స్తో గ్యాదర్ చెయ్యండి. షిర్స్. షిర్స్ అనేది గ్యాదర్లో ఫుల్నెస్ని నియంత్రించడానికి అత్యంత పాపులారిటీ పొందింది. షిర్స్ అనేది 3 వరుసల కంటే ఎక్కువ ఉన్న గ్యాదర్స్. షిర్స్ ద్వారా మొత్తం ప్రాంతాన్ని ఫుల్నెస్ సమాంతరంగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఇది ఫుల్నెస్ను నియంత్రించే అలంకరణ మార్గం. చేతితో కంటే మెషిన్ ద్వారా షేర్స్ అనేది సులభమైన మరియు వేగవంతమైన పద్ధతి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ షేర్స్ కోసం మరింత అనుకూలమైనది. షేర్స్ నమూనా తయారు చేయుట. షేర్స్ తయారు చేసే విధానం క్రింద ఇవ్వబడినది. 15 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ పరిమాణంలో ఒక కాటన్ ఫ్యాబ్రిక్ క్లాత్ను కత్తిరించండి. ఎగువ అంచు నుండి 2 సెంటీమీటర్ల వరకు గుర్తుపెట్టండి. ప్రతి లైన్ మధ్య 1 సెంటీమీటర్ దూరంలో 10 లైన్లను గుర్తించడం కొనసాగించండి. ఫ్యాబ్రిక్ యొక్క 2వ అంచుపై 1 సెంటీమీటర్ దూరంలో ఒక లైన్ను వర్టికల్గా గీయండి. మార్క్ చేసిన ఒక లైన్ నుండి మరొక మార్క్ లైన్కు 1 సెంటీమీటర్ దూరంతో 2 హారిజాంటల్ లైన్ను గుర్తుపెట్టండి. స్టిచ్ రెగ్యులేటర్ను పొడవైన కుట్లకు తక్కువ సంఖ్య నుండి ఎక్కువ సంఖ్యకు సర్దుబాటు చేయండి.
రెండు చివర్లలో పొడవాటి దారాలను వదిలి గుర్తుపెట్టబడిన గీతలపై పొడవైన కుట్లు వేయడం ప్రారంభించండి. ప్రతి లైన్ని పిన్ చేయడం ప్రారంభించి మరియు లైన్ చుట్టూ బాబిన్ థ్రెడ్ యొక్క ఒక చివరను స్టిచ్ చేయండి. ఇక్కడ చూపించిన విధంగా పిన్స్ యొక్క ప్యాటర్న్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు కుట్లను ఒక్కొక్కటిగా లాగటం ప్రారంభించాలి. థ్రెడ్ని లాగిన తర్వాత చూపిన విధంగా థ్రెడ్ను పిన్ చుట్టూ మళ్లీ తిప్పండి. పొడవాటి కుట్ల నుండి సాధారణ కుట్ల వరకు కుట్లను సర్దుబాటు చెయ్యండి. ఇప్పుడు పిన్లు మరియు దారాల చివర్ల రెండు పక్కల ఒక కుట్టు వేయండి. ఇప్పుడు పిన్లను తీసివేసి చూపిన విధంగా చివర థ్రెడ్లను ముడివేయండి. షేరింగ్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఫ్రిల్స్. గార్మెంట్ అలంకరణ కోసం ఫ్రిల్స్ ఉపయోగపడతాయి. వాటిని హెమ్ లైన్లకు, నెక్ లైన్లకు మరియు గార్మెంట్లోని ఏ భాగానికైనా అనుగుణంగా ఉపయోగించవచ్చు. ఫ్రిల్స్ యొక్క వెడల్పు 1 ఇంచ్ నుండి 3 ఇంచ్ వరకు మారవచ్చు మరియు అవసరమైన మొత్తం ప్రకారం పొడవును కత్తిరించాలి. పొడవు వైపు ఫ్యాబ్రిక్ యొక్క వ్రాప్ మార్గం వెంట కట్ చేయాలి. ఫ్రిల్స్ యొక్క గ్యాదర్ అంచును సీమ్లో ఉంచవచ్చు. ఫ్రిల్స్ను డబల్ లేయర్ మరియు సర్క్యులర్ షేప్లో నిర్మించవచ్చు. ఫ్రిల్స్ యొక్క వెడల్పు అవసరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఫ్లౌన్సెస్ అంటారు. ఫ్రిల్స్ యొక్క నమూనా తయారు చేయుట. స్ట్రైట్ ఫ్రిల్స్ తయారు చేయుట. ఫ్రిల్స్ తయారు చేసే విధానం ఈ కింద ఇవ్వబడినది. 10 సెంటీమీటర్స్ బై 20 సెంటీమీటర్స్ పరిమాణంలో ఒక కాటన్ ఫ్యాబ్రిక్ పీస్ను కత్తిరించండి. ఎగువ అంచు నుండి 1 సెంటీమీటర్ దూరంలో ఒక లైన్ను మార్క్ చేసి మరియు దిగువన 5 సెంటీమీటర్ల వద్ద మరొక లైన్ని రాంగ్ సైడ్కి హారిజాంటల్గా గుర్తుపెట్టండి. దిగువ అంచు నుండి 1.5 సెంటీమీటర్ల దూరంతో ఒక గీతను హారిజాంటల్గా గుర్తుపెట్టండి. కింద అంచుని ఒకసారి తిప్పి 5 సెంటీమీటర్ల వరకు మార్క్ చేయండి. మళ్ళీ 1 సెంటీమీటర్ వరకు ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ని ఫోల్డ్ చేసి కుట్టండి. గుర్తించబడిన 2 గీతలపై పొడవైన కుట్లు వేయండి. స్టిచెస్ రెగ్యులేటర్ ద్వారా తక్కువ సంఖ్య నుండి ఎక్కువ సంఖ్యకు కుట్టుతో పాటు సర్దుబాటు చేయండి. ఇప్పుడు 2 చివరలో పొడవాటి దారాలను వదిలి క్లాత్పై 2 సమాంతర వరుసల పొడవాటి కుట్లు వేయండి. బాబిన్ థ్రెడ్లను పిన్ చుట్టూ ఒక అంచు వద్ద పిన్ చేయండి మరియు ట్విస్ట్ చేసి మరొక అంచు వద్ద కుట్లు పిన్ చేయండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్యాదర్కి సిద్ధంగా ఉంది. మరొక చివర నుండి బాబిన్ థ్రెడ్లను సున్నితంగా లాగడం ద్వారా మరియు క్లాత్పై గ్యాదర్స్ను ఏర్పాటు అవుతుంది. స్టిచ్ రెగ్యులేటర్ సాధారణ కుట్టు పొడవుకు సర్దుబాటు చెయ్యండి. ఫోల్డ్స్ను ఒకే చోట ఉంచడానికి మరియు ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో పిన్ చేయడం మరియు గ్యాదర్ను శాశ్వతంగా పట్టుకోవడానికి ఫ్యాన్ మెషిన్ స్టిచ్ చేయండి. స్ట్రైట్ రఫుల్స్ ద్వారా గ్యాదరింగ్కి ఫుల్నెస్ వస్తుంది. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: వివిధ రకాల గ్యాదర్స్ నమూనాలను ఎలా తయారు చేయాలి, షిర్స్ నమూనాలను ఎలా తయారు చేయాలి, ఫ్రిల్స్ మరియు రఫుల్స్ యొక్క నమూనాలను ఎలా తయారు చేయాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.